పార్టీస్, ఫంక్షన్స్, టైం పాస్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఈ ఏజ్లో. సివిల్స్ కోసం మీరు అన్నింటినీ దూరంగా పెట్టారు. ఇది ఈ దూరంగా పెట్టే ప్రక్రియ, ఈ క్రమంలో మీ మెంటల్ స్ట్రగుల్ ఎలా ఉండేది? అంటే ఆనెస్ట్గా చెప్తానండి, ఒక 2-3 years దూరంగా పెట్టాను. తర్వాత పూర్తిగా దూరంగా లేదు. ఆనెస్ట్గా చెప్తున్నాను, పూర్తిగా దూరంగా లేదు. ఫ్రెండ్స్ని కలిసాను, పార్టీ చేశాను, గేమ్స్ ఆడాను, ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళాను, నా ఫ్యామిలీని కలిసాను. ఫ్యామిలీ కొంచెం టైం తక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్కువ ట్రైనింగ్లో ఉండేవాడిని. లాస్ట్ 2 yearsలో పోస్టింగ్లో ఉండేవాడిని. సో పెద్దగా అంత లాస్ట్ 2 years అయితే అంత విపరీతం సాక్రిఫైస్ చేయాలి, టు బి ఆనెస్ట్. సాక్రిఫైస్ చేసిన ఆ కాలంలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పుడు కష్టంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. మైండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఇష్టం ముఖ్యంగా క్రికెట్. అప్పుడు వెంటనే యాక్టివ్ క్రికెట్ లైఫ్ నుంచి వచ్చి అసలు క్రికెటే లేకుండా కూర్చోవడం 2 years చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఆడేద్దాం మ్యాచ్ అన్న ఫీలింగ్ ఉండేది, కానీ టీం లేదు. లక్కీగా టీమ్ డేలు ఆడేవాడు. సో అది అప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. దాని తర్వాత బ్యాలెన్స్ అలవాటైంది. సాక్రిఫైస్ చేయలేదు అంటే అప్పుడు ఉన్నట్లు బ్లాంకెట్ సాక్రిఫైస్ చేయలేదు, ఇక్కడ కూడా సాక్రిఫైస్ చేశాను లాస్ట్ 2 yearsలో కూడా. కానీ బ్యాలెన్స్ లేదు. అంటే ఎగ్జామ్స్ ఉన్న టైంలో అన్నీ వదిలిపెట్టాడు, ఈవెన్ వర్కౌట్స్ అన్నీ వదిలిపెట్టాడు. ప్రాపర్ ఎగ్జామ్ కోసం కూర్చోడు, ఎగ్జామ్ అయిన వెంటనే మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయడం, అలా చేశాను బ్యాలెన్స్. అంతకుముందు అన్నీ వదిలిపెట్టి ఎప్పుడు ఎగ్జామ్ కూర్చునేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ థింగ్స్ అని అర్థమైంది. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. సివిల్స్ లాంటి ఒక పెద్ద పరీక్ష పాస్ అవ్వాలంటే ఒక సర్టెన్ పీరియడ్ అయినా, కొంతకాలం అయినా సరే సాక్రిఫైస్ చేయాల్సిందే కదండి ఇవన్నీ. ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు పృథ్వీ షా ఒక ప్లేయర్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఒక ప్లేయర్. క్రికెట్ నా క్రికెట్ బాగా తెలుసు కాబట్టి వీళ్ళు పేర్లు తీసుకుంటారు. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, డాన్ బ్రాడ్. వీళ్ళందరూ బౌలర్స్లో తీసుకుంటే ఒకటి మైకిల్ హోల్డింగ్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, వసీం అక్రమ్ ఉన్నాడు. ఇప్పుడు మన దాంట్లో షమి, వీళ్ళు మంచి బౌలర్స్, ఆండర్సన్. వీళ్ళందరూ ఎటువంటి కష్టం లేకుండానే గ్రేట్ అయినారు అనుకుంటాము. వాళ్ళు ఎప్పుడు బ్యాట్ లేసినప్పటి నుంచి క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడాలి అని ఎవరైనా ఉంటుందా? సినిమాలు ఇష్టం ఉన్న సినిమాలు చూడడానికి కూడా మనం 2 సినిమాలు చూస్తే బ్యాక్ టు బ్యాక్ అయిపోతుంది. సో సినిమా నెక్స్ట్ 2-3 days చూడలేదు. అట్లాంటిది వాళ్ళు వేసిన బాల్నే కొన్ని వేల సార్లు వేస్తారు బౌలర్స్, ఆడిన బాల్నే కొన్ని వేల సార్లు ఆడతారు బ్యాట్స్మెన్. టెన్నింగ్ అబ్జర్వ్ చేస్తే మనం ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఫీల్డ్, ది ప్యాటర్న్ ఈజ్ అబౌట్ సస్టైన్. ఒక లెవెల్కి వెళ్ళాలి అన్న డీప్ డిజైర్. క్రికెట్లో బాగా ఆడాలి అనేది ఒకటైతే, ఓన్లీ క్రికెట్ ఆడాలి 4-6 కొట్టాలి అనుకుంటే సచిన్ అంత గొప్పడు అయ్యాడు కాదు, నా దృష్టిలో కోహ్లీ అంత గొప్పడు అయ్యాడు కాదు. లైఫ్లో గ్రో అవ్వాలి అనేది డిజైర్ అవుతుంది. అంటే సక్సెస్ కావాలంటే ఒకే పనిని స్థిరంగా చేస్తూ ఉండాలి. స్థిరంగా చేయగలిగే ఓపిక ఉండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి. ఇష్టం ఉన్నా లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ఆడుతున్నాను అనుకో, టెన్నిస్ వార్మ్ చాలా కష్టంగా ఉంటుంది. ఈ మధ్య స్టార్ట్ చేశాను, చాలా కష్టంగా ఉంటుంది. 30 minutes ఉంటుంది వార్మ్. వన్ ఆఫ్ వెరీ టఫ్ వార్మ్స్ టెన్నిస్. ఎవ్రీ డే 30 minutes వార్మ్ చేస్తేనే యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ రాకెట్ ఎవ్రీ డే. చాలా కష్టమైన పని. ఎలా టెంప్టేషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ డూ ఎ థింగ్ ఇన్ రైట్ వే. వెన్ యూర్ డూయింగ్ థింగ్ ఇన్ ఎ రైట్ వే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ సక్సీడ్. ఇదే ఈ మెంటల్ థింగ్ కంట్రోల్ చేసుకోవడమే కష్టం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.